హాయ్, దిస్ ఈస్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు కేటీఎన్ న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం పేర్వాల గ్రామానికి చెందినటువంటి వీరమిగిలిన రామకృష్ణ గారితో ఉన్నాం. ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మరి ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా పోటీ చేసిండా, రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా అనే విషయాలు ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? మీది ఏమైనా రాజకీయ కుటుంబమేనా? మీ తాతలు కావచ్చు, మీ తండ్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఏమైనా పోటీ చేసిరా? ఏంటి విశేషాలు? మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. నాకు ఊహ తెలిసిన కాడ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఇక మన 2007లో నాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. నెక్స్ట్ 2013లో గ్రామ వార్డు మెంబర్గా చేసిన. 2014లో ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినా. సో మీరు కాంగ్రెస్ పార్టీ చాలా రోజులకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నీకు సరైన గుర్తింపు అనేది ఇస్తుందా? ఇస్తుంది, గుర్తింపు ఇస్తుంది. ఓకే, మరి ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి కేసీఆర్ గారి హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి అంటే మామూలుగా ఏముంది, ఒక రైతు బంధు ఒకటి చేసిండు, రైతు బీమా ఒకటి, అవి 2 చేసిండు. అంతవరకు అంతకుమించి ఏం చేయలేదు. ఇంకేళ్ళకి ఆ ముసలి వాళ్ళకు పింఛన్ అనేది పెంచిండు. అవి 3 అయితే చేసిండు. మిగతా అభివృద్ధి ఏం చేయలేదు. ఏం అభివృద్ధి ఉంది ఇప్పుడు? అభివృద్ధి ఏం అభివృద్ధిదో చెప్పండి. అంటే 10 ఏళ్ళు ఏం చేయలేదు కేసీఆర్ గారు. ఏం చేయలే. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఏం చేయలేదు. సో మరి మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 ఏళ్ళు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 6 గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. సో మరి ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తుందా? ఏ విధంగా ఉంది పనితీరు? 6 గ్యారెంటీలో ఇప్పుడు మీకు అందరు తెలిసిన విషయమే, 200 యూనిట్ల కరెంటు చేసింది. సన్న బియ్యానికి 500 బోనస్ ఇచ్చింది. రేషన్ కార్డులు ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చింది. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసింది. 2 లక్షల రుణమాఫీ చేసింది. రైతు భరోసా 12,000 చేసింది. ఓకే, మరి ఇచ్చిన టైం ఎంత అండి? ఇప్పుడు 16 నెలలు 17 నెలలు అవుతుంది. ఇంకా టైం ఉంది. ఇప్పుడు రాష్ట్రం అంతా అప్పులు చేసిపోయింది కేసీఆర్. అవి కేసీఆర్ అభివృద్ధి చేయలేదు, అప్పులు చేసిండు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఇప్పుడు ఎన్ని ఏళ్ళు కాంగ్రెస్ ఇంతమంది ముఖ్యమంత్రులు చేసినా ఇంత తప్పు చేయలే. ఓకే, ఈ కేసీఆర్ అంత తప్పు చేసిండు. దాన్ని మిత్తిలు కట్టినా సరిపోతుంది ప్రభుత్వం. అభివృద్ధి ఏడంగా చేయమంటే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఈ కేసీఆర్ చేసిన అప్పుల సమస్య అడ్డొస్తుందా? అడ్డొస్తుంది కదా. ఇప్పుడు ఆయన చేస్తుంది కదా, ఇచ్చిన గ్యారెంటీలు చేస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు ఫ్రీ బస్సు ఒకటి, 200 యూనిట్ల కరెంటు 2, ఇంకొకటి ఏంటి సన్న బియ్యం 3 బోనస్ 4 ఇందిరమ్మ ఇండ్లు 5 రేషన్ కార్డులు 6 అయినా. మీరు 6 గ్యారెంటీ చేసిండు. రుణమాఫీ చేసిండు. 2 లక్షల రుణమాఫీ సగం మంది కూడా కాలేదు. అదొక బోగస్ మాట. ఎవరికి కాలేదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. 2 లక్షల వరకు అయినాయి. అదే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేది ఒక ఇనికిడి. 2 లక్షల వరకు అయితే అయింది అందరికీ. ఏమో ఒక ఫిల్డింగ్ మిస్టేక్ ఉంటాయి కదా, రేషన్కి ఇప్పుడు ఆధార్ కార్డులలో ఏమన్నా తేడాలు ఉన్నాయి, అవి మటుకు ఆగినాయి. అవి కూడా సరి చేసి చేస్తామని చెప్తారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పిండు. అలాంటివి ఉంటే చేపిస్తాం అయితే అని కంపల్సరీ భరోసా ఇచ్చిండు. పింఛన్లు పెంచుతామన్నారు, మహిళలకు 25 ఇస్తామని చెప్పారు, తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇవేవి కాంగ్రెస్ నాయకులు చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి దాని పరిస్థితి? ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది. అవి బడ్జెట్ లేకనే ఆపుతుంది. ఉంటే అందరికి చేస్తాడు. ఇప్పుడు ఆడ బడ్జెట్ లేని ఏం చేస్తాడు? అదేగా పరిస్థితి. సో మీరు రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? నాకు ఛాన్స్ వస్తే చేస్తా. రిజర్వేషన్ వస్తే పార్టీ ఆదేశిస్తే చేస్తా. ఓకే, మేజర్గా మీ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఇక మామూలుగా ఇప్పుడు నీటి సమస్యలు అంటే ఏం లేవు. ఇక సీసీ రోడ్లు అంటే జనరల్గా చేసేవే, మురికి కాలువ అవన్నీ. ఇక మేజర్ సమస్యలు అంటే ఏం లేవు. ఇక సీసీ రోడ్లు ఉన్నాయి. ఆ సీసీ రోడ్లు వేస్తే సరిపోతుంది. మీ ఎమ్మెల్యే గారు మీకు ఏ విధంగా మీ గ్రామ సమస్యలపైన మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది? స్పందిస్తాడు, మంచిగానే సమస్యలను అడుగుతాడు, చేపిస్తా అని చెప్తాడు. సో మరి సర్పంచ్ ఎన్నికలు అన్నప్పుడు ఎంతోమంది పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో మరి రామకృష్ణ గారికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను 24 అవర్స్ ఊళ్ళే ఉంటా.
నేను కూడా వార్డ్ నెంబర్ వేసినప్పుడు సీసీ రోడ్ వేసిన ప్రజలకు అందుబాటులో ఉంటా, ఏ సమస్యకైనా అందుబాటులో ఉంటా, మనం సంప్రదిస్తే అందుబాటులోనే ఉంటా. ప్రజల మద్దతు ఇస్తారంటారా? ఇస్తారన్న నమ్మకం ఉంది, నమ్మకం అయితే ఉంది. ఓకే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడం వల్లనే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు పెట్టట్లేదు, స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టట్లేదు, సో వాళ్ళు గెలిచే అవకాశం లేదు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇక వాళ్ళు మస్తు మాట్లాడతారు కామన్ వాళ్ళు, అలా అనుకునే వాళ్ళు అనుకుంటారు. సో సన్నబియ్యం ఒకటి కాంగ్రెస్ పార్టీ ఊరటనిచ్చే పథకం అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కావచ్చు, రేపు పోటీ చేసే వాళ్ళందరికీ కూడా. సో కాంగ్రెస్ ఈ సన్నబియ్యం ఇచ్చిన తర్వాత మీ గ్రామాల్లో పరిస్థితి ఏంటి? ప్రజల అభిప్రాయం ఏముంది, ఎట్లా అనుకుంటున్నారు? ఈరోజు గతంలో సన్నబియ్యం తినాలంటే మామూలు తినకపోయేది, కొన్ని ఇలా ప్రతి ఒక్కరు సన్నబియ్యం తింటారు కదా అందరికీ. ఓకే. ఈ సన్నబియ్యం పథకం మొదలుపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థులు ఖచ్చితంగా మేలు జరుగుతుందంటారా? జరుగుతుంది. ప్రజలు సపోర్ట్ చేస్తారు. ఓకే. పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా మీరు రేపు బరిలో ఉంటారు సర్పంచ్గా? ఉంటా. ప్రజల మద్దతు ఇస్తారంటారా? ఇస్తారని నమ్మకం. ఓకే, ఆశిస్తున్నారు మీరు? ఆశిస్తున్నా. ఓకే. ప్రజలు మద్దతు ఇచ్చి పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను, రేపు వచ్చే స్థానిక సంస్థల్లో సర్పంచ్గా ప్రజలు నన్ను గెలిపిస్తే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా పరిష్కరిస్తాను, ఎమ్మెల్యే బాలనాయక్ గారి సహాయంతో ప్రతి అండదండగా ఉంటాడు, ఆయన ఏ సమస్య దగ్గరికి పోయినా మంచిగా స్పందిస్తాడు, మా గ్రామాన్ని అభివృద్ధిని నడిపించడానికి ఎమ్మెల్యే గారి సహాయంతోనే అభివృద్ధి చేస్తానని చెప్పేసి రామకృష్ణ గారు అంటున్నారు. ధన్యవాదాలు సార్. మీరు ఖచ్చితంగా మీకు పార్టీ ఆదేశించి మీరు సర్పంచ్గా గెలుపొంది ఈ గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పేసి QTN న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు.